Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సమయం దగ్గరకు వస్తోంది. రేపటి పోలింగ్ కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6 గంటల్లోపు మాక్ పోలింగ్ ముగుస్తుంది. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్లను కూడా ఏర్పాటు చేశారు. 100% వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో సమస్యాత్మకమైనవి 12,438. ఏపీలో 34,651 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం 106,145 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. ఇక్కడ 35,809 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో సమస్యాత్మకమైనవి 9,900. తెలంగాణలో 12,000 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు నుంచి మురళి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇక వరంగల్ నుంచి పెద్దీష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇటు తిరుపతి నుంచి రాజు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం ఒకసారి పెద్దీష్ దగ్గరికి వెళ్దాం. రైట్ పెద్దీష్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎన్ని తరలి వెళ్ళాయి? ఏ సమయానికన్నా మొత్తం అంతా ఈవీఎంలను తరలించే ఏర్పాట్లు చేశారు? ఎలా ఉండబోతోంది? పెద్దీష్, ఓకే, పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైపోయారు. ఇటు వరంగల్ పార్లమెంట్తో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొనసాగుతుంది. సో చూస్తున్నాం మనం వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇక్కడ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో స్ట్రాంగ్ రూమ్ నుంచి వారికి ఆ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొనసాగుతుంది. సో మెటీరియల్ పోలింగ్ స్టేషన్స్కి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వారంతా కూడా పోలింగ్ స్టేషన్స్కు చేరుకునే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా వారికి ఆ మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్దకు ఈ పోలింగ్ సిబ్బందితో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రూట్ మ్యాప్ అధికారులు, అదేవిధంగా ఆ సెక్టరల్ అధికారులతో పాటు ప్రత్యేక పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. వారు ఆ రూట్ మ్యాప్కు ఏర్పాటు చేసినటువంటి వాహనాలు, ప్రత్యేకంగా ప్రైవేటు వాహనాలు, బస్సులను కూడా సిద్ధం చేశారు. ఆ వాహనాల్లో వారంతా కూడా అక్కడికి సాయంత్రం 5 గంటలలోపు చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలైంది. అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొనసాగుతుంది. సో ఇక్కడ పోలింగ్కి సంబంధించి మొత్తం 12 రకాల మెటీరియల్ అనేటువంటి సో ఆ మెటీరియల్ అంతా కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. సో చెప్పండి సార్, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఆ పోలింగ్కు మీరు అంతా సిద్ధమైపోతున్నారు. పబ్లిక్ ఏం చెప్తారు? మీకు ఇంత మండుటెండలో పోలింగ్ నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది? ఈ వాతావరణం అయితే కాస్త 2 రోజుల నుంచి చల్లబడ్డట్టుంది. మిగతా రోజులతో పోల్చుకుంటే ఏర్పాట్లు కూడా బాగానే చేశాను గతంలో కన్నా. మెటీరియల్ ఏమేమి ఇచ్చారు మీకు? సో ఈ విధంగా పోలింగ్కి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల మెటీరియల్ వారందరికీ కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఈ మెటీరియల్తో వారంతా సాయంత్రం 5 గంటల వరకు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. చేరుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు సీలు, ఇది ట్యాగ్, ఇది పింక్ పేపర్ సీలు, ఇది డిస్టింగ్విష్ మార్కు, ఇది సీల్ చేయడానికి, లక్క సీల్ చేయడానికి, ఇదేమో పార్లమెంట్ సెగ్మెంట్ నెంబర్ అది చెప్తుంది. తర్వాత సో ఈ విధంగా పోలింగ్కి సంబంధించిన మెటీరియల్ అంతా తీసుకొని ఇక్కడ మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత అంతా కూడా ఈ సిబ్బంది అంతా వారి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారు. వీరందరికీ కూడా ప్రత్యేకంగా రూట్ మ్యాప్లో ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లో వారంతా కూడా తరలి వెళ్తారు. అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో. అక్కడ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలతో పాటు ఎక్కువగా ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలట ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ట్రబుల్ మాంగర్స్ కావచ్చు, మాజీ నక్సలైట్లను కూడా అందరినీ కూడా బైండ్ ఓవర్లు చేసి వారందరికీ కూడా ముందస్తుగా వారిపైన నిఘా పెట్టి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం పోలీసులు
ఎన్నికల నిర్వాహకులు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమైపోయారు. కాకపోతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంకోవైపు వడగాళ్ళు కూడా వీస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కాస్త సవాల్గానే మారినట్లుగా చెప్పుకోవచ్చు. But thank you for these details. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.